హలో వ్యూయర్స్, నమస్తే. నేను మీ రమణ. బీఎస్సీ నర్సింగ్లో ప్రవేశం కోసం ఈ సంవత్సరం నుండి ప్రత్యేకంగా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వారు నిర్వహించే ఈ ఏపీఎన్సెట్ 2025 గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. బీఎస్సీ నర్సింగ్ కోర్స్ చేయడం ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్లో స్టాఫ్ నర్సెస్గా జాబ్స్ పొందవచ్చు. అలాగే రైల్వేస్, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీలలోని హాస్పిటల్స్లో వారు నిర్వహించే పరీక్ష పాస్ అవ్వడం ద్వారా, అలాగే ఇతర దేశాలలో కూడా మంచి వేతనాలతో ఉద్యోగాలు పొందవచ్చు. ప్రజలకు ప్రత్యక్షంగా ఆరోగ్య సేవలు అందించాలనే కోరిక గలవారికి, మంచి ఉపాధి కోరుకునే వారికి ఇది ఓ మంచి కోర్సు. ఇది 4 ఇయర్స్ డిగ్రీ కోర్సు, 8 సెమిస్టర్లలో జరుగుతుంది. ఈ కోర్సుకు స్త్రీ పురుషులు ఇద్దరూ అర్హులే. 2025 డిసెంబర్ 31 నాటికి 17 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. అభ్యర్థులకు అప్పర్ ఏజ్ లిమిట్ లేదు. ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి అభ్యర్థులు ఇంటర్మీడియట్లో బైపీసీ పూర్తి చేసి ఉండాలి. ఇంగ్లీష్ కంపల్సరీ సబ్జెక్ట్ అయి ఉండాలి. లేదా బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో బ్రిడ్జ్ కోర్సుతో ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు పూర్తి చేసిన వారు కూడా అర్హులే. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలలో ఓసీ అభ్యర్థులకు 45% మార్కులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే 40% మార్కులు పొంది ఉండాలి. ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. స్కాన్డ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. https://drntr.uhsap.in అనే యూనివర్సిటీ వెబ్సైట్ నుండి అప్లికేషన్ ప్రాస్పెక్ట్స్ డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదువుకున్న తర్వాత ఇంటర్మీడియట్ ఎక్స్ప్లోరర్ 11 వెర్షన్లో ఆన్లైన్లో అప్లికేషన్ పూర్తి చేయాలి. స్కాన్డ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏపీఎన్సెట్కి దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ 20/6/2025 సాయంత్రం 6 గంటల వరకు సమయం ఉంటుంది. ఇక ఫీజు స్ట్రక్చర్ విషయానికి వస్తే ఓసీ అభ్యర్థులు ₹1180 ప్లస్ బ్యాంక్ ఛార్జెస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ₹944 ప్లస్ బ్యాంక్ ఛార్జెస్. డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్లో ఏదో ఒక విధానంలో ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. కట్టిన ఫీజు ఎట్టి పరిస్థితుల్లోనూ రిఫండ్ చేయబడదని ఈ నోటిఫికేషన్లో తెలియజేసి ఉన్నారు. ఇక అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్స్ వివరాల గురించి తెలుసుకుందాం. డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మేషన్ కోసం ఎస్ఎస్సి లేదా ఈక్వివలెంట్ ఎగ్జామినేషన్ సర్టిఫికెట్టు, ఇంటర్మీడియట్ లేదా 10+2 కోర్స్ సర్టిఫికెట్టు, ఇంటర్మీడియట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్టు, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే క్యాస్ట్ సర్టిఫికెట్టు, డిజబిలిటీ ఉన్నవారు పీహెచ్ సర్టిఫికెట్టు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదా పాస్పోర్ట్ ఫర్ ఐడెంటిఫికేషన్, స్కాన్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, స్కాన్డ్ సిగ్నేచర్, ఫింగర్ ప్రింట్ ఇవన్నీ తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్. ఇది వ్యూవర్స్, ఈ సంవత్సరం ప్రత్యేకంగా బీఎస్సీ నర్సింగ్ కోసం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టడం జరిగిందనే విషయాన్ని తెలుసుకున్నాం. బీఎస్సీ నర్సింగ్ చదవాలనుకునేవారు తప్పనిసరిగా ఇక నుంచి ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాయడం ద్వారా మాత్రమే బీఎస్సీ నర్సింగ్లో ప్రవేశం పొందగలుగుతారు. మర్చిపోకండి, చాలా తక్కువ సమయం ఉంది. ఈ సంవత్సరం 20వ తేదీ, జూన్ నెల 20వ తేదీ ఆఖరి తేదీ కాబట్టి అర్హులైన అభ్యర్థులు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరో వీడియోతో మరోసారి కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.